మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా మంచి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. కుటుంబ పరమైనటువంటి అవసరాల రీత్యా వనరుల రీత్యా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు అనవసరము. ఆర్భాటాలకు మనం వెళ్ళనవసరం లేదు. ఈ మాటలు ఏవి ఇంట్లో వాళ్ళకి వినసొంపుగా ఉండకపోవచ్చు. మీరు ఈ మాటలు అనటం వలన అనవసరమైనటువంటి గొడవలు వివాదాలే మినహాయించి మరే ఇతర ప్రయోజనాలను మీరు దక్కించుకోలేరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల రీత్యా ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. విదేశీ పర్యటనలు, విదేశీ వస్తువుల పట్ల ఆకర్షణ కలిగి ఉండటము, అవి తీసుకొని రావాలి, వ్యాపారం చెయ్యాలి, ఇతరితర వీటికి సంబంధించినటువంటి అంశాలతో ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు రాబోయే కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ పరంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని అధిగమించగలుగుతారు. మంచి ప్రజాదరణ సొంతం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్త్రీ సంతానానికి సంబంధించిన అంశాలలో ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అనుకున్న బడ్జెట్ కన్నా మితిమీరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అదృష్టవశాత్తు చేతిలో ధనం ఉండటం కాస్తంత నిశ్చింతకి కారణం అవుతుంది. ఖర్చు అయితే అయ్యింది, కానీ ఖర్చు పెట్టుకోవడానికి చేతిలోనే ధనం ఉంది కదా అని ఊరట చెందుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. వ్రతాలను, నోములను ఆచరించాలన్న ఆలోచనలు మరింతగా వేగవంతమవుతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. ఏదైనా శైవ క్షేత్రంలో అవకాశం ఉన్నవారు 1,00,000 ఒత్తులు లేదా 1,00,00,000 ఒత్తులతో ఆవు నెయ్యి, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.